హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రభాస్ బర్త్డే రోజు రిలీజ్ అవ్వే సినిమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వర్తో గల్లీకి రౌడీగా పాత్రలో తొలిసారి వెండి తెరపై మారాడు ప్రభాస్. అక్కడ ప్రారంభమైన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమా ఇప్పుడు రిలీజ్ కానుంది. దర్శకుడు జయంత్ సి పరాజీ ఈ చిత్రానికి తెరకెక్కించాడు. కల్లి అశోక్ కుమార్ 50 లక్షల బడ్జెట్తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 5.3 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఈశ్వర్ మళ్ళీ వస్తున్నాడు. అక్టోబర్ 23న 2024 ప్రభాస్ తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన నటించిన సినిమాలు మళ్ళీ విడుదల చేయడానికి మేకర్ సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రీలో వస్తున్న నివేదికల ప్రకారం ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన తొలి చిత్రం ఈశ్వర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈశ్వర్ సినిమాతో పాటు డార్లింగ్ కూడా అదే రోజు మళ్ళీ విడుదల కానుంది. జయంత్ సి బెనర్జీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈశ్వర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీదేవి, విజయ్ కుమారన్, ధన్రాజ్, కృష్ణనూరి, రేవతి, రవికాంత్, హనుమంతు, ఎస్ఆర్ కృష్ణ, బ్రహ్మానందం వంటి నటీనటులు నటించారు. ఒక ఎమ్మెల్యే కూతుర్ని పేదింటి కుర్రోడు ప్రేమిస్తే వచ్చే చిక్కులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించాడు. ఇందులో ధూళిపేట ఈశ్వర్గా ప్రభాస్ తన మాస్ హీరోయిజం చూపించాడు. శ్రీదేవి, విజయ్ కుమారన్ కూడా ఇందులో సరైన జోడిగా మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. అమీర్పేట్కు ధూల్పేట్కు అనే పాట అందరికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రతో పర్వాలేదు అనిపించిన ప్రభాస్ ఆ వెంటనే వర్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ భారీగా పెరిగింది. ఈ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.